శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం కురుమాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు 6వ తరగతి విద్యార్థినిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని తాకరాని చోట చేతులు వేస్తూ ఇబ్బందులకు గురి చేసిన ఉపాధ్యాయుడిని జిల్లా విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. 3 రోజుల కిందట పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు రత్నరాజు ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియజేయడంతో తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని గొడవ చేశారు. అప్పుడు పాఠశాల నుంచి వెళ్లిపోయిన ఉపాధ్యాయుడు 3 రోజులుగా పాఠశాలకు రాకుండా సెలవుపై వెళ్లారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన అధికారులు ఉపాధ్యాయుడిపై వేటు వేశారు. ఉపాధ్యాయుడిని శాశ్వతంగా విధుల నుండి తొలగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం పాఠశాల వద్ద గొడవ చేయడంతో ఎస్ఐ సతీష్ పాఠశాలకు చేరుకొని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు మాట్లాడుతూ ఆ ఉపాధ్యాయుడు నిత్యం పాఠశాలకు మద్యం సేవించి వస్తున్నాడని, ఇదే విషయాన్ని పలుమార్లు ప్రధానోపాధ్యాయుల దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆయనను శాశ్వతంగా విధుల నుంచి తొలగించి కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఒక మాట మాట్లాడతారు అంటే మీకు బిడ్డలు లేరని మాకు ఏమన్నా ఏ క్లాస్ అయితే ఏం చేయాలంటే కంప్లైంట్ ఇప్పించాలా మీరు? లేకపోతే మీరన్నా ఇవ్వచ్చు, కంప్లైంట్ మీరన్నా ఇవ్వచ్చు, లేకపోతే మాతోనే ఇప్పించచ్చు. స్కూలే వద్దు, నాకు స్కూలే వద్దు, వేరే చోట చేరుకున్న పిల్లలకి అందరూ ఇన్వాల్వ్ అయినారని చెప్తే ఏమైతుంది? ఇప్పుడు 3 నెలలు 6 నెలలు పిల్లలు రేపు చేయడం అంటే అర్థమలేదు. మనం ఏం చేయాలంటే మనకు హెల్త్ బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు స్టేషన్ దగ్గర రావాలి. ఇప్పుడు వీళ్ళని పంకపోతే వీళ్ళు ఏమన్నా అంటే తోటి కొలిక్స్ అని ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వచ్చు. మీరు మా దగ్గరికి వచ్చింటే 3వ కంటికి తెలియకోకుండా వాళ్ళని మేము ఎక్కడ ఎత్తుకరాలో వాళ్ళందరూ టీచర్లే, సలహాలు వద్దు భయ్, మా సలహాలు ఎందుకు తీసుకోలేదు అంటున్నాను. ఓకే సంతోషం, కంప్లైంట్ ఇచ్చింది మేము వచ్చిన మన బాబుకి అన్యాయం అందరూ వీళ్ళలోనే మాకు మనమేమంటే మన బాబుకి అన్యాయం జరిగింది, న్యాయం కావాలి, చేద్దాము. జస్ట్ రిపీట్ చెప్పడం అట్లా సపోర్ట్ చేస్తున్నారు. సార్ అతని పేరు తీసుకొని పోయింది రత్నరాజు సార్ ఇప్పుడు పోయిన తన పేరు ఇప్పుడు ఆబ్సెంట్ అయిన ఎవరు అవుతుంది ముందు బిహేవియర్ అంటే ప్రీవియస్ ఆల్రెడీ కంప్లైంట్స్ ఉన్నాయి సార్, ఉన్నాయి సార్, ఆయన డ్రింకర్ ఆల్రెడీ కంప్లైంట్స్ ఉన్నాయి. మా గురువు ఉన్నాడు, ఆయనతో పాటు వీళ్ళు సార్ ఏమన్నాడు, తాగి వస్తాడు వాళ్ళతో వచ్చి పిల్లలు కూడా ఇది చేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు మీ ముందు ఇట్లా చేస్తే మేమేం చెప్తాం? డౌట్ ఉందా? మేము మా పిల్లలు అదే ఎందుకంటే అదే చూపిస్తాం.
కంప్లీట్ ఓకే సంతోషం. ఇప్పుడు ఇస్తారా? ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చింది మేము వచ్చింది దానికి వీళ్ళంతా ఒకటే సార్. మన పాపకి అన్యాయం వీళ్ళంతా ఒకటే, టీచర్లు అంతా ఒకటే. అందరూ ఒకటే. ఓ మాట చెప్తున్నా, వీళ్ళలోనే మాకు మన పాపకి అన్యాయం జరిగింది. మళ్ళీ కొన్ని రోజులు జాయిన్ మీరు అయితే మళ్ళీ కంప్లీట్ చేయండి. మీరు ఊరికే ఉంటారు అని అడిగినా మన కూడా స్కూల్ కూడా చెప్పారు. ఎవరితో చెప్పినావు? మనకి తెలిసి ఏ పెట్టాలో ఏ పెట్టాలో మాట్లాడుకున్నాం మొత్తం. ఆ సార్ ఎంపీ వస్తుంది. ఫైనల్ గా నాకు నీ పేరు మొయిదీన్ భాయ్ నీ కూతుర్ని ఫస్ట్ ఆ విధంగా చేసినాడు. తర్వాత ఇంకో ఫస్ట్ గా ఫస్టే కదా సార్, ఆయన ఇంత బాగా ముందు ఇంకా వస్తాడు. జరుగుతున్నాయి. ఆగి స్కూల్కి వస్తాడు సార్ ఆయన. స్కూల్కి వస్తున్నాడని మన దగ్గర ఎవిడెన్స్ ఉండాలా, మన అదే. దగ్గర ఇచ్చిండాలా. ఆన్లైన్ లో మీకు ఎట్లా కడుపుతున్నాం కదా సార్? మీరు ఏ విధంగా చెప్పండి. వాళ్ళ సొంతంగా ఉన్నారు, వాళ్ళకే జీతాలు వస్తూ ఉంటాయి. వాళ్ళ సంసారం ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటారు కదా. సంస్థలు పెట్టి. వాళ్ళ బిడ్డలు ఆడ ఉంటారు. పోతే పోయే వాళ్ళు ఆడపిల్లల విషయంలో హిందీ సారు చాలా నీచంగా ప్రవర్తిస్తున్నాడు. నడువుల మీద చేసేది, అక్కడ ఇక్కడ టచ్ చేసేది. నేను గత 3 ఏళ్ళ నుంచి ఇట్లే చేస్తున్నా. చాలా మంది పిల్లలు చేసినారు. మీరు కానీ నేను ఆడ చెప్తే ఏం చెప్పితే అది చేయాలని చెప్పి పిల్లల్ని బెదిరించి ఇచ్చేసినాడు. వాళ్ళు భయపడేసి వచ్చి ఇంటి దగ్గర పేరెంట్స్ చెప్పినాక వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చినాము. కానీ స్కూల్లో ఎవరు పట్టించుకోలే. గత 2 నెలలుగా ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ అని పెట్టినాక ఇడొచ్చి మేమంతా అడుగుతున్నాము. ఎస్ఐ సార్, కానిస్టేబుల్ అందరూ వచ్చినారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చకపోతాం. మా పిల్లల్ని ఇట్లా ఏదో గలీజ్ మాట్లాడినాడు సారు. హిందీ రత్నరాజు సార్ పేరు ఆ సారు. అందుకని స్కూల్ పంపించే పిల్లల్ని భయం అవుతుంది సార్ మాకు. ఈ స్కూల్లోనే ఇట్లా చేసినాడంటే వేరే స్కూల్లోకి పోయినా అదే పని చేస్తాడు సారు. అందుకని సార్ని డిస్మిస్ చేయాలని కోరుకుంటున్నాం సార్. సార్ ఆ సార్ జైల్లోకి వేసిన 2 రోజులు ఉండి మళ్ళీ వచ్చేస్తాడు అంతే కదా. మారుతారని గ్యారంటీ ఏముంది సార్ మాకు? స్కూల్లో 14వ తేదీ 7/2026 ఒక ఇన్సిడెంట్ జరిగిందని కంప్లైంట్ మా దృష్టికి రాలేదు. ఈ హెడ్ మాస్టర్ కంప్లైంట్ చేశారని ఇక్కడ పేరెంట్స్ చెప్పారు. ఈరోజు ఏం జరిగిందంటే పేరెంట్స్ అతని మీద ఏం యాక్షన్ తీసుకున్నారని ఇక్కడికి వచ్చి ప్రశ్నించడం జరిగింది. ఆ ఏం యాక్షన్ తీసుకున్నారని వాళ్ళు ఏం చెప్పారంటే సస్పెండ్ చేశామని చెప్తున్నారు. ఆ సస్పెండ్ చేసినట్టు మనకు ఏ విధమైన రాలేదు ఇంతవరకు పేపరు. ఆ విషయం ఒకసారి మనం ఎంఈఓ డిఓ అని అడిగితే తెలుస్తుంది. అది కనుక్కొని మీకు క్లారిటీ ఇస్తాం. సస్పెండ్ అయినాడా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. వాళ్ళు ఏం యాక్షన్ తీసుకునేది మీకు కొద్దిసేపట్లో చెప్తాం. నాకు మేము బేసిక్ ఎంక్వైరీ చేస్తాము ఏం జరిగింది ఏమనేది. మాకు కూడా ఇప్పుడే మా దృష్టికి రాలేదు. ఈరోజు తెలిసింది మాకు. మేము ఎంక్వైరీ చేసిన తర్వాత ఏ విషయమైనా మీకు తెలుపుతాం.